కోవా బిళ్ళలు ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. కోవా బిళ్ళలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోవా 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి కొద్దిగా. ముందుగా మనం పాకం పట్టుకోవాలండి. పంచదార ఇక్కడ మనం కొంచెం లేత పాకం పట్టుకోవాలి. ఓకే, లేత పాకానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా ముందే వేసేసుకోవాలి. ఓకే ఓకే అండి. ఓకే ఓకే. సో దీంట్లో ముందుగా పచ్చికోవా, దీంట్లోనే బియ్యం పిండి కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత ఏం చేయాలి? సో ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనిస్తే ఇది కాస్త గట్టి పడుతుందండి. ఓకే, సో ఇది చల్లారాలి. అవునండి. మరి ఈలోగా మనం కార్వింగ్ చేసేసుకోవచ్చా? తప్పకుండా. మరి ఏం చేసి చూపించబోతున్నారు రాజు గారు? చాలా సింపుల్ ఐటమ్ అండి. డిష్ కూడా సింపుల్ కదా. ఓకే. సో కాకరకాయతో మొసలి తయారు చేస్తున్నాం. ఓ, క్రొకొడైల్. చాలా సింపుల్. కొంచెం పెద్ద సైజు, కొంచెం ఇలా బెండ్గా ఉంటే బాగుంటుంది. ఇది మెయిన్ బాడీ వస్తుంది. అలాగే కాళ్ళు చేతులు పెట్టుకోవడానికి కొంచెం చిన్న సైజ్ 2. దీంట్లో ఇది ఇలా చక్కగా నిలబడడానికి కింద కొంచెం అలా పొలుసులు. ఎస్. అలాగే ఇక్కడ దాన్ని నోరు ఓపెన్ చేస్తున్నా, ఇలా స్లాంట్ కట్టండి. అలాగే కింది వైపు నుంచి కూడా స్లాంట్. ఓకే, ఈ ముక్క వెళ్ళిపోతుంది. దీంట్లో ఏ మాత్రం కటింగ్ సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ లెగ్స్, హ్యాండ్స్. సో ఇక్కడ నుంచి స్లాంట్ కట్ చేయాలి. ఒకటి, దీని పక్క నుండి ఇంకోటి, ఈ 2 కలిపి ఒక సెట్ అండి. అలాగే ఈ చివరి నుంచి కూడా ఇంకా 2 పీసులు. ఓకే. సో ఈ మధ్యలో మనకి అవసరం లేదు. ఓకే ఓకే. ఇది కూడా ఒక సెట్. అలాగే దీంట్లోంచి కూడా 2 కట్ చేసేసుకున్నాం. సేమ్ స్లాంట్ గానే. సేమ్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇలా కట్ చేసాం కదండి, దీన్ని జస్ట్ ఇలా తిరిగేసాం. ఓకే. సో మీకు వి షేప్లో వస్తుంది. అవును. సో వీటిని మనం టూత్ పిక్స్తో బెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఎస్ అండి. ఫిక్స్ చేసేసుకోవాలి. ఎస్. ఇలా అన్ని 4 మనం ముందుగా సెట్ చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎక్కడైతే స్టెమ్ పార్ట్ ఉంది కదా తొడిమి వైపు, అక్కడ కాస్త సన్నగా ఉంటుంది. అవును. సో దానికి ఆపోజిట్ కాస్త లావుగా ఉంటుంది. ఓకే. సో సన్నగా ఉన్నవి హ్యాండ్స్, లావుగా ఉన్నవి లెగ్స్. ఓకే. ఇప్పుడు ఇలా పెట్టేసి ఆల్రెడీ మనం టూత్ పిక్ పెట్టేసాం కదా, దాంతోనే ఫిక్స్ చేసుకోవాలి. ఈ వి షేప్ ముందుకు వస్తుందండి హ్యాండ్. అలాగే లావు పార్ట్ది లెగ్ కాబట్టి ఇది వెనక్కి. ఓకే. సేమ్ ఆపోజిట్లో కూడా సేమ్ అలాగే పెట్టేసుకోవాలి. ఓకే అండి. ఒక ఆకారంలోకి వచ్చేసి. ఓకే. సో ఇప్పుడు కళ్ళు పెట్టడానికి మిరియాలు వాడుతున్నాను. చిన్నగా రంధ్రం చేసేసి. థిక్ గ్రీన్ కదండి, మరి బ్లాక్ కనిపిస్తుంది అంటారా? కనిపిస్తుంది. లేదంటే మనం సగ్గుబియ్యం కానీ వేరే కలర్ పెట్టుకోవచ్చు, గురువింద గింజలు కానీ అలా ఏదన్నా డిఫరెంట్గా కనిపించేట్టు పెట్టుకోవాలనుకుంటే అలా కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. క్రొకొడైల్ కళ్ళు నిజంగా ఏ కలర్లో ఉంటాయండి? ఎప్పుడు అంత ధైర్యం చేసి చూడలేదు కదా. ఓకే. ఓకే అండి. బట్ ఇంతకు ముందు వరకు కాకరకాయని కాబట్టి చాలా ధైర్యంగా పట్టుకున్నాం, ఇప్పుడు చాలా డేంజరస్గా కనిపిస్తుంది. ఓకే, మరి క్రొకొడైల్ రెడీ అయిపోయింది. ఓకే అండి. ఇది కూడా చల్లారిపోయింది కదా. ప్లేట్ ఇస్తారా? ఓకే. రౌండ్ ప్లేట్. దీనికి అడుగున కాస్త నెయ్యి రాసేసుకుంటాం మనం. అంటుకోకుండా.
అలాగే టేస్ట్ కూడా ఉంటుంది నెయ్యి అనగానే. లైట్గా ఫ్లేవర్ తెలుస్తాం. ఓకే అండి, స్ప్రెడ్ చేసుకోవాలి. ఎస్. సో ఇలా స్ప్రెడ్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవాలి, సరిపోతుంది. ఓకే, కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవడమే. సో ఇక్కడ రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే, ఏదన్నా బాటిల్ క్యాప్తో కానీ డబ్బా ముక్కతో కానీ కట్ చేసేసుకోవచ్చు. ఓకే, డైమండ్ షేప్ అయినా సరే మన ఇష్టం. ఓకే, ప్లేట్ ఇస్తారా? ఓకే అండి. ఓకే, ఇలా మొత్తం పరిచిందంతా కూడా మనకు కావాల్సిన షేప్లో కావాల్సిన పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే అండి. సో ఇక్కడ ఒక చిన్న కాంబినేషన్ కుదరలేదు, గార్నిష్ ఉంది కదా. సో కాకరకాయకి కోవా బిళ్ళలు కాస్త దూరంగా ఉంటేనే బాగుంటుంది, ఉంచితేనే మంచిది అంటారు. చూపించాలి కాబట్టి మనం ఈరోజు క్రోకడైల్ చేసాం. ఓకే, సో కోవా బిళ్ళలు రెడీ అయిపోయాయండి.